అందరికీ నమస్తే. ఈ గుర్తులు ప్రభుత్వ చిహ్నంలో చిహ్నాన్ని మార్చడం ఒకటి, ఆ మార్చడం అనే పేరుతో దానిలో ఉన్న చార్మినార్ను కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడము, ఇది ఒక చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మార్పు పాలన కోసం ఇదంతా చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. తన మార్పు పాలన అంటే తను వచ్చినందుకు ఏదో కొత్త కనబడాలి, తన ముఖ్యమంత్రి అయింది కాబట్టి కొత్త కనబడాలంటే ముందు ప్రభుత్వం గుర్తింపు మారాలి, గుర్తులు మారాలి. అందులో భాగంగా ఆ ఐకాన్స్ మారుస్తున్నారు. అందుకని ఆ రెండు ఐకాన్స్ను కాకతీయ కళాతోరణం చార్మినార్ రెండు తీసి పక్కన పెడుతున్నారు అనేది చర్చ. ఇక్కడ నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా తన మార్కు పాలన కొనసాగించాలంటే, తన మార్కు పరిపాలన మీద ఉండాలంటే, తను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత కూడా తనను గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి మార్పులతో కాదు, ఇట్లాంటి ఆమ్లం మార్చడంతో, ఇక్కడ గేటు తీసి అక్కడ గేటు పెట్టడంతో, పూల చెట్లు నాటడంతో, లేకపోతే ఇంకేదో వేయడంతో అది కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 2009లో చనిపోయినారు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ రాజశేఖర రెడ్డి పేరును తలుచుకొని ఎవరున్నారు? ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, జనాలకు చేసిన మంచి పని, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చింది కదా. అప్పుడు ఇప్పటికి మనం ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చిండు. దళిత బంధు, రైతు బంధు, ఐకానిక్ ప్రోగ్రామ్స్ ఇవి గుర్తుండిపోతాయి. రైతు బంధు అంటే ఇప్పటికి కేసీఆర్ అంటున్నారు, ఇంకా పల్లెటూరులో జనం పోతే. ఇట్లా కొన్ని ముఖ్యమంత్రులు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ చేసే కొన్ని కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు చేపడితే అవి వాళ్ళ గుర్తింపుకు ఉంటాయి. చరిత్రలో అట్లా ఉంటాయి. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా, ఇంకొక భరోసా ఇచ్చినా అది కేసీఆర్ రైతు బంధు పెట్టిన కదా, అదే గుర్తు చేసుకుంటారు జనం. ఆరోగ్యశ్రీ పేరు ఎన్ని మార్చినా వైఎస్ రాజశేఖరని గుర్తుపెట్టుకుంటారు జనం. ₹2 కిలో పథకానికి వీళ్ళు ఎన్ని పేర్లు మార్చినా, ఆ ₹2 ₹1 కిలో మార్చినా రేషన్ బియ్యం, లేకపోతే ఇంకా ఫ్రీగా ఇచ్చినా అది ఎన్టీఆర్ స్కీమ్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం స్కీమ్ ప్రవేశపెట్టినారు. సంచలనం అది. అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కొత్త పథకం ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత వాళ్ళు ఇచ్చిన హామీలు లేకపోతే ఇంకా అవన్నీ అట్లే ఉన్నాయి. ఒక కొత్త ప్రోగ్రామ్ను, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని, ఒక కొత్త కార్యక్రమం ఎవరు చేపట్టింది, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చేపట్టే కార్యక్రమం చేపడితే అది ఆయన మార్కు, అది రేవంత్ రెడ్డి గారి మార్కుగా తరతరాలుగా ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఆయన ఆ స్కీమ్ తీసుకొచ్చిండ్రు అని. ఇవి మార్చడంతోనే ఏమొస్తుంది? తెలంగాణ జనం దీన్ని ఏమైనా మార్చమని చెప్తున్నారా? పరిపాలన మార్పు అంటే ఇట్లాంటి ఐడెంటిఫికేషన్స్ మార్పుతోన దాన్ని మార్పు అనరు. 100% మీరు పరిపాలనలో మార్పు చూపించాలి, పరిపాలన పద్ధతిని మార్చాలి. గత ప్రభుత్వాన్ని వద్దని మీకు ఓటేసినప్పుడు మీరు మార్పు కోసం అన్నారు. ఇవి మార్పు కోసం కాదు, పరిపాలన మార్పు కోసమే. మీరు ఐడెంటిఫికేషన్ మీరు మాత్రమే ఇస్తున్న ఒక కొత్త ప్రోగ్రాం ప్రవేశపెట్టండి. ఒక కొత్త హామీలు, ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల హామీలు ఉన్నాయి, అవి ఇయ్యక తప్పదు. ఇవ్వకపోతే అది వేరే విషయం, జనం చూస్తారు. కానీ ఒక మంచి ప్రోగ్రాం తెర మీద తీసుకురండి, దాని జనాలకు అందించండి. అప్పుడు మీ ఐడెంటిఫికేషన్ మార్పు వస్తుంది. మీరు ఎవరి మీద కోపంతోనో ఇవన్నీ గుర్తులు మార్చుకుంటూ పోతే ఐడెంటిఫికేషన్ రాదు. మీరు ఎవరి మీద కోపంతోనో ఇంకేదో చేస్తే మీకు గుర్తింపు రాదు. మీరు కొత్త ఒక స్కీమ్ ప్రవేశపెట్టండి, ఒక కొత్త ప్రజా సంక్షేమ కార్యక్రమం జనాలకు అందియండి, జనాలకు చేరువ చేయండి, జనాల సంక్షేమం కోసం చేయండి, ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి, ఫ్రీ ట్రీట్మెంట్, హాస్పిటలైజ్ చేయండి. ఎవరు చేయాలి ఇప్పటిదాకా? మీరు చేయండి, గుర్తుంటుంది. అట్లా ఒక ఐడెంటిఫికేషన్ చేసే ప్రోగ్రామ్స్ చేయాలి. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్తోన రేవంత్ రెడ్డి మార్కు పరిపాలన సెట్ కాదు. అది ఏ పరిపాలనకు కూడా అది సెట్ కాదు. కాబట్టి ఇట్లాంటి మార్పులతో మార్కు కాదు, ఏదైనా సరే ప్రజల సంక్షేమం కోసం ఏదైనా కొత్త పథకం తీసుకొస్తే అప్పుడు మీ మార్గంగా అదొక స్థిరపడిపోతుంది. చరిత్రలో మీరు ఉన్నా లేకపోయినా ఫలానా రెడ్డి ఈ స్కీమ్ చేసిండు, ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం తీసుకొచ్చిందని చెప్పినట్టుగా ఒక గుర్తింపు వస్తుందని ఒక సజెషన్ తెలంగాణ ప్రజల నుంచి వచ్చింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు పాటిస్తారా, ఇట్లే ఉంటుందా అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.